ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 8వ తారీఖు శుక్రవారము, ఫిబ్రవరి నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథం మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణంలో తెలుపుతున్నారు. రేపటి నుంచి 13వ తారీఖు వరకు క్లాసులు ఉండవండి. ఉమ్, అవునా మేడం? ఎందుకంటే తాడేపల్లిగూడెం ఒక్కటే అనుకుంటే అక్కడి నుంచి ఆహా, నరసాపురం అన్నారు. ఉమ్, అక్కడి ఆహా, నుంచి మచిలీపట్నం వాళ్ళు ట్రైన్ ఎక్కిస్తామంటే మచిలీపట్నంలో ఆ లెక్చరర్ గారేమో మాకెందుకు ఒక లెక్చర్ ఇచ్చి వెళ్ళకూడదు, ఆల్కాట్ లాడ్జ్ వాళ్ళది. ఉమ్, మా దాంట్లో లెక్చర్ ఇచ్చి ఆహా, వెళ్ళండి అన్నారు. ఇంకా అప్పుడు ఆహా, అలా ముందేమో ఒక రిజర్వేషన్ చేయించుకుని అది క్యాన్సిల్, ఆ తర్వాత రిజర్వేషన్ క్యాన్సిల్, అలా మొత్తానికి 12వ తారీఖు పొద్దున్న అంటే మరి మన క్లాస్ టైం దాటిపోతుంది. ఆహా. అలాగా అవునమ్మా. అంటే 13వ అంటే తారీఖు 9 నుంచి 12 వరకు. ఓకే ఆ, మేడం. కరెక్ట్ అండి. 9 రేపు పొద్దున్న జన్మభూమికి వెళ్తాను. అది ఇవాళ ఏంటి మెంబర్స్ చాలా తక్కువ మందే వచ్చారు, ఎవరు రావట్లేదు. చలి తగ్గుతోంది కదా. చెప్తారమ్మా. ఇంకా 7:20కి అలాగే స్టార్ట్ అయిపోతుంది ట్రక్ లోపల. 7:20 చేసేద్దాం, 7:30 చేసేస్తే బెటర్. ఇంకా అలాగా. అంటే మరి ఎవరు రాకుండా ఉంటే ఎలాగ మనం. అవునమ్మా. మాకు కుళాయి కూడా అలాగే వస్తుంది లేట్గా. మరి రేపు మార్నింగ్ బయలుదేరుతారమ్మా మీరు? రండి, రేపు 10 గంటల కన్నా 10:30 ఉండాలి. యాక్చువల్గా ముందు రోజు అంటే వెళ్ళిపోతే కానీ. రేపు మన సత్సంగం కూడా ఉండదు కదమ్మా ఇంకా. ఏంటండి? రేపు ఆదివారం కదమ్మా, రేపు సత్సంగం లేదు. అది ఉండదు, అందుకే గ్రూప్ లో పెట్టాం. అవునమ్మా. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈవెన్ మన ఆ, నాయుడు గారిని కూడా తీసుకెళ్ళాలి. మర్చిపోయాను మొదటి నుంచి చెప్పడం, నేనే లేట్ గా చూశాను. అంటే ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ ఆఫ్ ద లాడ్జెస్ అందరూ రావాలి. లార్జ్ ప్రెసిడెంట్, లార్జ్ సెక్రటరీ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. ఓకే అమ్మా. ఓకే అండి, మొదలు పెడదామా ఇద్దరితోటే? ఇంకా వెయిట్ చేద్దామా? ఒక్క నిమిషం చూద్దామమ్మా. 7:20 అవుతుంది కదా, అప్పుడు ఉమ్, వచ్చారు. ఇంకో నిమిషం చూద్దాంలేండి మేడం. అలాగే. ఎవరు నిమిషం. ఇద్దరే ఉన్నారు కదా. నమస్తే మేడం స్టార్ట్ గారు. చేసేయండి అమ్మా. నమస్తే అండి, వచ్చారా? సంతోషం. రేపటి నుంచి 13వ తారీఖు వరకు క్లాసులు ఉండవు. ఉమ్, తాడేపల్లి గూడెం వెళ్తున్నాను, అక్కడి నుంచి నరసాపురం, అక్కడి నుంచి మచిలీపట్నం. మచిలీపట్నం నుంచి వచ్చిన రోజు మన క్లాస్ అయిపోతుంది. దివ్యజ్ఞాన సభలమ్మా. అవును, అందులో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్. ఓహో, అలాగే. అంటే సభలు ఎక్కడ పెట్టాలి డిసైడ్ చేస్తాం అనమాట, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్.
లాడ్జ్ ప్రెసిడెంట్ ని అవును. సెక్రటరీస్ కూడా పిలిచారు ఈసారి. ఉమ్. అది తాడేపల్లిగూడెం. అది పోనీ అంతా రిజర్వేషన్ చేసుకున్నాక నరసాపురం వెళ్ళాలి. నరసాపురం నుంచి మచిలీపట్నం. మచిలీపట్నం వాళ్ళు ట్రైన్ ఎక్కిస్తానంటే వాళ్ళు అంటారు మాకు ఇక్కడ లెక్చర్ ఇవ్వచ్చు కదా అని. అలా టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నాం. ఓ. ఉమ్. అవునమ్మా, అంటే మీ లెక్చర్ గురించి చాలా మంది అక్కడ ఎదురు చూస్తుంటారు కదా. ఆయన అది ఒక అందులో రకమైనటువంటి వాళ్ళకి ఆనందం అది. అవును. మచిలీపట్నం ఆయన చాలా బాగా లెక్చర్ ఇస్తారు. ఆయన మంచి లెక్చరర్, మంచి జ్ఞానం ఉంది, సేవ కార్యక్రమాలు చేస్తారు. కానీ ఆయన సభాముఖంగా లక్ష్మి గారి దగ్గర నేను లెక్చర్, మా లెక్చర్ లో అవకతవకలు, అప్ అండ్ డౌన్స్ ఎమోషనల్ గా ఉంటాయి, మేడం గారి లెక్చర్ లో ఒకే సాఫీగా వెళ్తూ ఉంటుంది అంటూ సభాముఖంగా చెప్పారు ఆయన. అవును, అవును, అంతేనమ్మా. అది ఆయన విజ్ఞతకి ఇదే ఇదే ఇది. అవును. అంటే ఆ మంచి వ్యక్తి కదా, అలాగ చెప్పగలగడం ఆయన తక్కువ విషయం అదే అదే. కాదు. చాలా చాలా అందులో అహం అహం లేకపోతే అలా చెప్పగలం, లేకపోతే కష్టం ఉమ్, కదా. అలాగ ఆయన చాలా ఘంటారావంలా చెప్తారు గట్టిగా. ఇంగ్లీషు, తెలుగు అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి. అయితే అలా అన్నాక కాదనలేక అక్కడ మరి అక్కడ లెక్చర్ కని ఉండిపోయి అప్పుడు అవును. 13వ తారీఖు నుంచి మన క్లాసులు మొదలవుతాయి. 12 కల్లా వచ్చేస్తాను. అలాగేనమ్మా. ఉమ్. రాంబుద్రి గారు, మీరు చాలా కిలోమీటర్లు నడిచారా కుంభమేళాలో? ఒక్క అడుగు కూడా ఎక్కువ నడవలేదు మేడం. అంత మేము కార్ నుంచి ఒక కొంచెం అంతే ఒక ఒక 100 అడుగులు నడుచుంటాం అంతే. అంటే డైరెక్ట్ తర్వాత ఒడ్డుకే చాలా తీసుకెళ్ళారు. నడవలసి వస్తుందిట. మీరు ముందు వెళ్ళారని అలా ఉందేమో. అవును మేడం. అప్పుడు వీళ్ళను విఐపీలని వీళ్ళందరినీ అలౌడ్ చేసేవాళ్ళు. ఆ దాని వలన కాదు మేము కాదు, పోగలిగాం మేడం. పార్కింగ్ ప్లేస్లు అలా 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 ఎక్కువైపోయి 7 కిలోమీటర్స్ నడవాలని చెప్తున్నారు. 7 కాదు మేడం. నిన్న మా సిస్టర్ శారద వెళ్ళొచ్చింది. పోయేటప్పుడు 15 కిలోమీటర్లు నడిచారంట. వచ్చేటప్పుడు 10 కిలోమీటర్ల దాకా అయిందంట, షార్ట్ కట్ తోటి ఏదో వస్తే. అమ్మ బాబోయ్. 15, 10, 25 కిలోమీటర్లు అయింది మేడం. ఇప్పుడు మళ్ళీ మా అక్క వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఆమె 67, 68 ఇయర్స్. ఆమెకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆమె సాహసం చేస్తుంది. మరి ఏం చేయాలనో అర్థం కావట్లేదు. మరి అలాంటప్పుడు వెళ్ళడం. ఓకే అండి, మనం మొదలెడదాం. ఉమ్. అంటే నేను అలా విన్నాను కనుక అడుగుతున్నాను. అంతో కష్టం అంత దూరం నడవడం కదా. అవును మేడం. అంటే మా టెంట్ దగ్గర నుంచే 10 కిలోమీటర్స్ కార్లో వెళ్ళాం మేడం. మేము మాకు టెంట్ అలాట్ చేసిన టెంట్లో నుంచి 10 కిలోమీటర్స్ కార్లోనే వెళ్ళాం. ఆ, ఉహు. కాకపోతే అప్పుడు అన్ని అలౌట్ చేస్తున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండే. ఆ, పార్క్ చేసుకొని డైరెక్ట్ పడవ ఎక్కడము, మళ్ళీ పడవ దగ్గర నుంచి కార్లో వచ్చేసి టెంట్లో దిగాము. ఇంకా అక్కడ నుంచి డిస్పాచ్ అయ్యాము అసలు మేడం. అక్కడ నుంచి మీరు అదృష్టవంతులే. ఓకే అండి. ఇప్పుడు ఆ, ఆ, అంటే అవును బాగానే మేడం. జరిగింది మీకు. అవును మేడం. అది చాలా బాగా జరిగింది మేడం. ఓకే మేడం. ఉమ్. ఓకే. సైక్లిక్ చేంజెస్ అని చదివాము, ఒకసారి చదువుతాను. ఈ 7 ప్లానెటరీ లోగోలోని కొన్ని సైక్లిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ ఏడింట్లో కూడా అవేమోని అంటే శ్వాస నిశ్వాసాలు టు ద బ్రీదింగ్ ఆఫ్ ద హార్ట్ డౌన్ హియర్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ లో ఆ బీటింగ్, హార్ట్ బీట్ని అనుసరించి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అనుసరించి ఏది ఏమైనా సరే ఒక అనంతమైన పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఈ మార్పుల్లో మన యాస్ట్రల్ అంటే కామ శరీరాలు వాళ్ళ యాస్ట్రల్ బాడీస్ తోటి అంటే మహాత్ములు యాస్ట్రల్ బాడీస్ ఏ పదార్థాలతో తయారు చేయబడి ఉన్నాయో మనవి కూడా అలాగనే తయారు చేయబడి ఉంటాయి. అందుకని ఆ యాస్ట్రల్ బాడీస్ లో చేంజ్ ఇక్కడ కూడా వస్తూ ఉంటుంది అని చెప్పారు. ఇది అంతా మనం చదివాము. ఏదైనా సరే మనిషి యొక్క ఎంతో కాలంగా ఉన్న హిస్టరీ చూస్తే ఈ ప్రజాతులన్నీ కూడా రెగ్యులర్ సైక్లిక్ చేంజెస్ అన్నవి వాళ్ళ యొక్క
స్వభావంలోని, ప్రజల యొక్క స్వభావంలోని, ఆ, వాళ్ళ యొక్క క్యారెక్టర్ దాని ప్రకారం సివిలైజేషన్లో క్యారెక్టర్ మీద పడుతుంది. వరల్డ్ పీరియడ్ అంటే జగత్తు యొక్క ఈ పీరియడ్స్ అంటే అవి కానీ మనం పుట్టింగ్ వాటిని పక్కన పెట్టేస్తే పీరియడ్ ఆఫ్ ఏ సింగిల్ రూట్ రేస్, ఒక రూట్ రేస్ పీరియడ్నే మనం చూస్తే మనకేం తెలుస్తుందంటే బహుశా ఈ 7 జాతులు కూడా అంటే మూల జాతులు ఇన్ ద పీరియడ్ ఆఫ్ దట్ డామినెన్స్ ఆఫ్ ఈచ్ రే, ఏ రే ఒక డామినెన్స్ ఉంటుందో దాంతో ఉంటుంది. అయితే 7 సబ్ సైకిల్స్ ప్రతి రేలో ఉంటాయి. ఒక క్యూరియస్ ఆశ్చర్యకరమైన రూల్ ప్రకారం అది ఇలా అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఉదాహరణగా హిస్టరీ తీసుకుంటే ఒక జాతి యొక్క హిస్టరీని 5th రే అన్నది డామినెంట్గా ఉంది. ఈ మొత్తం అంతట్లో ఈ రే యొక్క సెంట్రల్ ఐడియా దాని మీద ఆధారపడే ఒక మతం వచ్చింది. మనుషుల యొక్క మనస్సులో అది ప్రామినెంట్గా ఉంటుంది. ఆ ప్రీడామినెన్స్ అన్నది దాన్ని మనం తిరిగి డివైడ్ చేస్తున్నాం 7 పీరియడ్స్గా. అందులో ఫస్ట్లో ప్రిన్సిపల్ 1 ముఖ్యమైనది ఏంటంటే ఐడియా ఆఫ్ ద ఫస్ట్ రే తోటి కలర్ అయిపోయి ఉంటుంది. అదే విధంగా ఫస్ట్ రే అన్నది ఆ 5th రే తోటి కంబైన్ అయిపోతుంది. సెకండ్ ఆఫ్ ఇట్స్ సబ్ డివిజన్, ఇట్స్ ఐడియా అండ్ మెథడ్స్ విల్ బి సిమిలర్లీ కలర్డ్ బై దోస్ ఆఫ్ ద సెకండ్ రే. అదే సెకండ్ సబ్ డివిజన్ ఏమో సబ్ డివిజన్ ఆ సెకండ్ రేతో ప్రభావితం అవుతుంది. అంటే ప్రతి రేలోని 7 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రేతో, సెకండ్ రేతో, ఆ విధంగా మూడో దాంతో, 5th సబ్ డివిజన్ ఇది ఇట్ విల్ న్యాచురల్లీ బి అట్ ఇట్స్ ప్యూరెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్. ఇట్ వుడ్ సీమ్ యాజ్ ఇఫ్ దీస్ డివిజన్స్ అండ్ సబ్ డివిజన్స్ ఆర్ టు కరెస్పాండ్. అంటే ఈ డివిజన్స్ సబ్ డివిజన్స్ అన్నవి ఆ సబ్ రేసెస్ కి, బ్రాంచ్ రేసెస్ కి సంబంధించి ఉంటాయి. అవంతా మనకు చూడడానికంతా సంభవం కాదు. అయితే ఇక్కడ రెయిన్ ఆఫ్ డివోషన్ చాలా క్లిష్టంగా ఉన్న సబ్జెక్టుని చాలా క్లియర్గా లేని దాన్ని స్టడీ చేయడం అంటే సో స్లైట్ యాజ్ ఇట్ అవర్స్ అట్ ప్రెసెంట్. అంటే మనకున్న దాంతో మనకు తెలిసింది చాలా తక్కువే, అది చాలా క్లిష్టంగా ఉంటుంది. బహుశా హార్డ్లీ సేఫ్ టు ఎడ్యూస్ ఇన్స్టెన్సెస్ అంటే కొన్ని రకాలైనటువంటి ఇన్స్టెన్సెస్ అంటే సందర్భాలు అవి చెప్పడం బెటర్ ఏమో. అయినప్పటికీ మనం ఏం చెప్పబడ్డామంటే 6th లేదా ఆ డివోషనల్ రే అన్నది ఇప్పుడు డామినెంట్గా ఉంది. మనం ఏమని ఊహించవచ్చు అంటే మనం దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఫస్ట్ సబ్ సైకిల్లో వండర్ఫుల్ పవర్స్ ఎగ్జిబిట్ అవుతాయని ఎర్లియర్ సైన్స్ ఈ విధంగా ఉన్నాయి. సెకండ్ ఇన్ ద గ్నాస్టిక్ సెక్ట్, గ్నాస్టిక్ అన్నది ఒక సెక్ట్ అనమాట. అక్కడ సెంట్రల్ ఐడియా ఏంటంటే నిజమైన జ్ఞానం, అలాగే గ్నాసిస్ అంటారు దాన్ని. థర్డ్ ఏమో అస్ట్రాలజర్స్ ఆఫ్ ద 4th ఇన్ ద స్ట్రేంజ్లీ డిస్టార్టెడ్ ఎఫర్ట్స్ టు డెవలప్ విల్ పవర్. 4thలో ఏంటంటే విల్ పవర్ పెరిగేది వస్తుంది. తర్వాత సహనం, ఎంత బాధనైనా, ఎండ్యూరెన్స్ ఆఫ్ పెయిన్ఫుల్ ఆర్ లోత్సమ్ కండిషన్స్. అలాగే సెయింట్ సిమియన్ స్టెల్లైట్స్ లేకపోతే ఫ్లాజిల్లాండ్స్. 5th వాళ్ళు ఆల్కెమిస్ట్ అండ్ రోసిక్రూషియన్స్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్. అంటే రోసిక్రూషియన్స్ అనేది ఒకటి మతం. మిడిల్ ఏజెస్లో ఉన్న రోసిక్రూషియన్స్, 5thలో ఉన్న ఆల్కెమిస్ట్, వీళ్ళందరూ. ఈ 6th డివిజన్ అనేది ప్యూరెస్ట్ డివోషన్, పవిత్రమైన భక్తి. దాన్ని ఇన్ ద ఎక్స్టసీస్ ఆఫ్ ది కాంటెంప్లేటివ్ మోనాస్టిక్ ఆర్డర్స్. అంటే ఎక్స్టసీ అంటే పరమానంద స్థితి. మనం ఊహించే అంటే కాంటెంప్లేట్ అంటే మెడిటేట్ చేయగలిగేటటువంటి, మోనాస్టిక్ అంటే ఆ జీవాత్మ యొక్క ఆర్డర్స్. అండ్ ద 7th సైకిల్ వుడ్ ప్రొడ్యూస్ ద
invocations and exact adherence to external forms of the Roman Church. సెవెంత్ రూట్ రేస్ ఎలా ఉంటుందంటే ఇన్వొకేషన్స్ అంటే మనం ఇన్వోక్ చేస్తున్నాం దేవతల్ని వాళ్ళని, అలాగే ఎగ్జాక్ట్ అడిహరెన్స్ అంటే గట్టిగా అతుక్కుపోవడం, రోమన్ చర్చ్కి గట్టిగా ఎక్స్టర్నల్ ఫార్మ్స్ కి అతికిపోవడం. The advent of modern spiritualism and the devotion to elemental worship, which is so often a characteristic of its degraded forms. అంటే ఈ మోడర్న్ స్పిరిచువాలిజం, ఇప్పుడు ఉన్నటువంటి నవీనమైన ఆధ్యాత్మికత, భక్తి కూడా అవి ఎలా ఉన్నాయంటే ఎలిమెంటల్స్ ని, అంటే ఏంటి, ఆత్మలని, వాళ్ళని మనం వర్షిప్ చేసినాం. ఇది డిగ్రేడెడ్ ఫార్మ్స్ అన్నమాట, అంటే డిగ్రేడ్ అయినవి. మేబీ రిగార్డెడ్ యాజ్ ఏ ప్రీమానిషన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కమింగ్ సెవెంత్ రే. అంటే సెవెంత్ రేకి రావడానికి అది కొంచెం ప్రిమానిషన్ ముందుగా చూపిస్తోంది. The more so as this movement was originated by a secret society which has existed in the world since the last period of the seventh ray predominance in Atlantis. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా మనకు తెలియదు, ఇదంతా సీక్రెట్ సొసైటీ సెవెంత్ రే, ఇంకా ఇప్పుడు మనకి ఇప్పుడు ఫిఫ్త్ రేస్ లో ఉన్నాం, అంటే కమింగ్ సెవెంత్ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. అది మనకి ప్రిడామినెంట్ గా ప్రిమోనిషన్ గా అంటే ముందుగా తెలియజేస్తున్నారు. అక్కడ ఒక సీక్రెట్ సొసైటీ ఉంటుంది, అది ఈ జగత్తులో లాస్ట్ పీరియడ్ ఆఫ్ ద సెవెంత్ రేలో, అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ప్రిడామినెన్స్ ఇన్ అట్లాంటిస్ లో సెవెంత్ రే యొక్క ప్రిడామినెన్స్ ఉంటుంది. How real and decided a dominance is exerted by a ray in the course of its cycle of influence is very evident to those who have read ఎనీథింగ్ ఆఫ్ చర్చ్ హిస్టరీ చదివిన వాళ్ళకిట ఈ యొక్క రే యొక్క డామినెన్స్ అంటే ఆధిక్యత, ఒక రే ఏ విధంగా ఆధిక్యత చూపిస్తుంది ఈ అంటే ప్రభావితమైన ఈ సైకిల్స్ లో అన్నది చర్చ్ హిస్టరీ చదివితే మనకు అర్థం అవుతుంది అన్నారు. వాళ్ళు ఏం రియలైజ్ చేస్తారు, హౌ మచ్ ఆఫ్ అట్టర్లీ బ్లైండ్ డివోషన్ దేర్ వాజ్ ఆల్ త్రూ ద మిడిల్ ఏజెస్ లో సంపూర్ణంగా బ్లైండ్ డివోషనే ఉంది. హౌ పీపుల్ హూ వర్ వెరీ ఇగ్నోరెంట్ అబౌట్ రిలీజన్, మతం కోసం ఏమీ తెలియనటువంటి వాళ్ళు, స్పోకెన్ ఇన్ ఇట్స్ నేమ్, దాని అంటే నెవర్ ద లెస్ స్పోకెన్ అంటే వాళ్ళు మాట్లాడేట ఆ మతం కోసం, అంటే మతం కోసం ఏమీ తెలియని వాళ్ళు, ఇంకా వాళ్ళు ఏం ప్రయత్నించారు, ఈ ఐడియాస్ని, ఆ అజ్ఞానం, అదర్ పీపుల్ మీద అజ్ఞానంతో ఉన్న ఐడియాస్ ని వాళ్ళు రుద్దడం మొదలెట్టారు. హూ ఇన్ మెనీ కేసెస్ న్యూ మచ్ మోర్, ఆ అదర్ పీపుల్కే ఎక్కువ తెలుసు, వాళ్ళ మీద వీళ్ళ అజ్ఞానపూరితమైన ఐడియాస్ ని వాళ్ళు ఫోర్స్ చేశారు. ఎవరికైతే పవర్ ఉందో, ద డాగ్మాటిక్ క్రిస్టియన్స్ వర్ ప్రిసైస్లీ ద పీపుల్ హూ న్యూ లీస్ట్ అబౌట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద డాగ్మాస్. అంటే సిద్ధాంతంతో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కి వాళ్ళకేమో ఆ రియల్ మీనింగ్, డాగ్మాస్ యొక్క వాళ్ళకి చెప్పినటువంటి సిద్ధాంతాల మీనింగే వాళ్ళకి తెలియదు. అయితే దేర్ వర్ దోజ్ హూ కుడ్ హ్యావ్, అయినా అక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళకి చెప్పారు, and could have explained the meaning of many points in Christian doctrine. క్రిస్టియన్ డాక్ట్రిన్ లో అంటే వాళ్ళకి ఎన్నో సిద్ధాంతాలు అవి వాళ్ళకి తెలియనివన్నీ వాళ్ళ మీద ఫోర్స్ చేశారు. అయితే చాలా మంది వాళ్ళకి బోధపరిచారు, కానీ మెజారిటీ వుడ్ నాట్ హియర్, ఎక్కువ మంది వినరు. అండ్ దే క్యాస్ట్ అవుట్ దీస్ మోర్ లర్నెడ్ మెన్ యాజ్ హెరెటిక్స్, అంటే బాగా జ్ఞానుల్ని వాళ్ళు బహిష్కరించేశారు. హెరెటిక్ అంటే ఒకసారి చూద్దామండి, అంటే బాగా అంటే వాళ్ళు అజ్ఞానంతో ఉన్న వాటితో ఉండడం బట్టి ఆ రకమైన సిద్ధాంతాలని ఫోర్స్ చేయడంతో వాళ్ళు జ్ఞానులని హెరెటిక్ గా తీసుకున్నారు. హెరెటిక్ 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 మూవీ వాచ్ అంటే హెరెటిక్ అనే ఇస్తారేమో ఈ తెలుగులో, ఇంగ్లీష్ లో ఎక్కడ లేదు. హెరెటిక్ అవుట్, హెరెటిక్ అనేది 2024లో విడుదలైన
అమెరికన్ భయానక చిత్రం. దీన్ని స్కాట్ బెక్ మరియు బ్రయోన్ వుడ్స్ వ్రాసి దర్శకత్వం వహించారు. ఓహో, అదేంటది? ఓవర్వ్యూ. ద యంగ్ మిషనరీస్ become ensnared in a deadly game of cat and mouse when they knock on the door. Suspenseful, bizarre, and chilling. అంటే ఇలాగా హెరెటిక్ ఫర్ క్రిస్టియన్ ద థియలాజికల్ కాన్సెప్ట్. Heretic is a 2024 American horror film element written and directed by. Reviews were impressed. ఇదేమిటి హెరెటిక్ అదొక ఫిల్మ్ అని చెప్తున్నారు, అందులో అంతా భయంకరంగా ఉంటుంది. అంటే వాళ్ళని ఎవరైతే జ్ఞానులో వాళ్ళనేమోని బహిష్కరించేశారు, వీళ్ళేమో చాలా భయంకరమైన వాళ్ళని. అంటే ఇది మనం అవగాహన చేసుకోవాలి ఇక్కడ. అంటే వాళ్ళు ఆ సూపర్ స్టిషన్ అంటే అజ్ఞానపూరితమైనటువంటి సిద్ధాంతాలే సర్వస్వంగా అవే రైట్ అనుకోవడం వల్ల ఎవరైనా దాని పరిభాషని వాళ్ళకి చెప్పారనుకోండి, అది వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇది చాలా అంటే వీళ్ళు చాలా భయంకరమైన వాళ్ళని బహిష్కరించేసారు. అంటే వాళ్ళు చెప్పేది వినట్లేదు. ఇప్పుడు చూడండి, చాలా మందిని ఇప్పుడు జియాడినో బ్రూనో అవనండి, అలాగే వీళ్ళు ఏం చేశారు, ఈ క్రిస్టియన్స్ చాలా మందిని చంపేశారు కూడా. సోక్రటిస్ కానీ, అంటే వాళ్ళు అలాగా వీళ్ళు భయంకరమైన వాళ్ళు, మనకు ప్రమాదం అని వాళ్ళని చంపేశారు. ఎందుకు? వాళ్ళు అజ్ఞానపూరితమైన డాగ్మాస్ని పట్టుకున్నారు. అది కూడా మీకు అర్థమైంది కదా. అంతకు ముందు అజ్ఞానపూరితమైన విధంగా వాళ్ళకి అర్థం కాకపోయినా మతం అంటే ఏమిటో అది కొన్ని సిద్ధాంతాలు తెచ్చారు, ఆ సిద్ధాంతాలని ఫోర్స్ చేశారు. అందుకని అవే రైట్ అనుకుని చాలా మంది ఉన్న వాళ్ళకి అసలైన జ్ఞానంతో చెప్పిన వాళ్ళని బహిష్కరించారు. అంటే హెరెటిక్స్ అంటే ఏంటండి? అదే వాళ్ళని చాలా ప్రమాదకరమైన వాళ్ళని బహిష్కరించేశారు. అందుకని ఇది మనం చూస్తూ ఉంటాం. ఇలాగా చెప్తున్నారు. ఇందులో రోసిక్రూషియన్స్ అనేది ఒక మతం. అందుకని ఈ డివోషన్తో ఉన్న భక్తి బాగానే ఉంది, కానీ వాళ్ళకి మతం అంటే ఏమో తెలియదు. వాళ్ళ మీద కొన్ని అజ్ఞానంతో ఉన్న సిద్ధాంతాలు అవి వాటిని ఫోర్స్ చేసి అవే రైట్ అనుకోవడం వల్ల ఆ అజ్ఞానంగా ఉన్నటువంటి ఆ మతం కోసం వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అందుకని ఎవరైనా జ్ఞానంతో వాళ్ళకి బోధపరిస్తే వాళ్ళని ఏంటనుకున్నారు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఏ గ్రేట్ డీల్ మోర్, ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని బహిష్కరించేశారు. ఎరిటిక్స్ అంటే అదే ఇప్పుడు చెప్పాం కదా, ఎంతో మందిని క్రిస్టియన్సే కదా చంపించేశారు జ్ఞానుల్ని. ఈ డార్క్ పీరియడ్ అంతా ప్రజలు వాళ్ళకి ఏదో కొంత తెలుసు. ఆల్కెమీ అంటే ఏంటి, బంగారం తయారు చేయాలి. ఆల్కెమిస్ట్ న్యూ వెరీ మచ్, బట్ సర్టన్లీ సమ్ ఆఫ్ దెమ్ న్యూ మోర్ దెన్ ద క్రిస్టియన్స్ కంటే కొంతమందికి ఎక్కువ తెలుసు. వాళ్ళు అలాంటి సీక్రెట్ ఆర్డర్స్కి చెందేవారు. యాజ్ ద టెంప్లార్స్ అండ్ ద రోసిక్రూషియన్స్ అండ్ సమ్ ఆఫ్ ద ట్రూత్ వాజ్ హిడెన్ ఇన్ ఫ్రీ మేసనరీ. అందుకని ఇప్పుడు ఫ్రీ మేసనరీ అని ఒకటి ఉంది కదండి, మెసానిక్ లాడ్జ్ అంటాం. అందులో కొంత సత్యం కూడా హిడెన్ గా ఉన్నది అంటున్నారు. ఆల్ దోస్ అంటే ఇలాంటి కొన్ని సత్యాలు హిడెన్ గా ఉన్నాయి. ఆల్ దోస్ పీపుల్ వర్ పర్సిక్యూటెడ్ బై ద ఇగ్నోరెంట్ క్రిస్టియన్స్. అంటే అదే వాళ్ళని బాగా వాళ్ళు శిక్షించేశారు ఇన్ దోస్ డేస్. ఆ కాలంలో వాళ్లే కదా హెడ్స్. అందుకని వాళ్ళు అలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ పర్సిక్యూటెడ్ అంటే పూర్తిగాను వాళ్ళని శిక్ష విధించేశారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద డివోషన్ టు గాడ్, ఇది భగవంతుడి భక్తి అని చెప్పి ఇప్పుడు సోక్రటిస్కి విషం ఇచ్చి తాగించేశారు. ఇలా ఎంతమందినో వాళ్ళు కొంత జ్ఞానంగా చెప్పిన వాళ్ళని అదే క్రీస్తుకి శిలం వేశారు. By the ignorant Christians in those days, in the name of devotion to God, a great many of the medieval saints, అంటే మధ్యయుగంలో వచ్చినటువంటి మహాత్ములు, ఫుల్ ఆఫ్ డివోషన్ దట్ వాజ్ ఆఫెన్ బ్యూటిఫుల్, సౌందర్యవంతమైన భక్తితో ఉన్నారు. అది వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నారు. ఇట్ వాజ్ జనరల్లీ సో నారో ఇన్ ఫార్మ్ దట్ ఇట్ యూజువల్లీ అలౌడ్ దెమ్ ఇన్ డిఫర్డ్ ఫ్రమ్ దెమ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది చాలా సంకుచితంగా చేసేసింది. ఈవెన్ స్పిరిచువల్, బట్ ఇట్ వాస్ జనరల్లీ సో నేరో. కానీ అది అంతగా ఉన్నా కూడా సంకుచితంగా ఉండడం బట్టి యూజువల్లీ అలౌడ్ దెమ్
వాళ్ళని ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ స్పిరిచువాలిటీ, వాళ్ళకి స్పిరిచువాలిటీ ఉన్నా సరే వాళ్ళని అలో చేశారు టు హోల్డ్ అన్చారిటబుల్ వ్యూస్ అబౌట్ అదర్స్ హూ డిఫర్డ్ ఫ్రమ్ దెమ్ అండ్ ఈవెన్ టు పర్సిక్యూట్ దెమ్ ఓపెన్లీ. వాళ్ళకంటే వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉంటే వాళ్ళని చంపేశారు ఓపెన్ గానే. అంటే వాళ్ళ అభిప్రాయాలకి అనుగుణంగా ఉన్న వాళ్ళనే ఉంచారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆధ్యాత్మికమైన ఆదర్శాలతో ఉన్నారు, వాళ్ళని సస్పిషన్తో చూసేవారు. అలాంటి క్వైటిస్ట్లు అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళలో లూయిస్ బ్రోక్, మార్గరెట్ అండ్ క్రిస్టీనా ఎబ్నార్, మొల్లన్స్ అండ్ జాకోబ్ బో బోక్మే, వీళ్ళందరూ ఉన్నారట. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ వీటన్నిటిలో ఏం జరుగుతోంది, ద మోర్ ఇగ్నోరెంట్ పీపుల్ రోడ్ డౌన్ దోస్ హూ న్యూ, తెలుసున్న వాళ్ళ మీద వాళ్ళ ఆధిపత్యం, అంటే ఎక్కువ అజ్ఞానుల ఆధిపత్యం చెలాయించారు. అంటే చూడండి, జ్ఞానుల మీద అజ్ఞానులు ఆధిపత్యం చెలాయించారు. అది జరిగింది. ఎందుకంటే వీళ్ళకి అజ్ఞానంతో ఉన్నటువంటివి వాళ్ళని ఫోర్స్ చేసేయడంతో అవే రైట్ అనుకోవడం వల్ల వాళ్ళ జ్ఞానుల్ని బహిష్కరించి వాళ్ళని చంపేసేవారు. In almost all these cases, the more ignorant people wrote down those who knew. They always did it in the name of the devotion. Bhakti అన్న పేరుతో చేశారు. And we must not forget that their devotion was very real and very intense. అయితే వాళ్ళకి భక్తి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అది అజ్ఞానంతో కూడడం బట్టి వాళ్ళు జ్ఞానులను అవగాహన చేసుకోలేదు, వాళ్ళు ఏదో డేంజరస్ పీపుల్ అని చంపించేశారు. అయితే ఇది ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియానిటీలోనే కాకుండా ఈ డివోషన్ యొక్క రూలింగ్ అన్నది ఇట్ రిఫ్లెక్టెడ్ ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్లీ ఇన్ టు ద రిలీజన్స్ లెఫ్ట్ బిహైండ్. వెనకాల వచ్చినటువంటి అన్ని రిలీజన్స్ మీద ఆ ప్రభావం చూపెట్టబడింది. బై ద ఎర్లియర్ రేస్, అంటే ముందున్నటువంటి జాతులు. హిందూయిజం మైట్ బి థాట్ డిస్టింక్ట్లీ కోల్డ్ బై డివోషనల్ పీపుల్. అంటే హిందూయిజంని చాలా కోల్డ్ గా అనుకున్నారనమాట భక్తితో ఉన్నవాళ్ళు. రిలీజియన్స్ ఆఫ్ శివ, గాడ్ ద ఫాదర్, ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది బ్లెస్డ్ ట్రినిటీ, ముగ్గురులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఆ శివ యొక్క రిలీజన్ అన్నమాట. గాడ్ ద ఫాదర్, అతన్నే ఫాదర్ అనేవారు. ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద బ్లెస్డ్ ట్రినిటీ, ఈ ముగ్గురులో మొట్టమొదటి వాడు. స్ప్రెడ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఓవర్ ఇండియా, అంటే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇండియాలో స్ప్రెడ్ చేశారు శివ ఇస్ ద గాడ్ అని. అండ్ ఈవెన్ టు దిస్ డే 3/4 ఆఫ్ ద హిందూస్, 3/4 హిందువులు ఈ వర్షిపర్స్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్ బిఫోర్ దీస్ పీపుల్ ఇస్, అంటే వాళ్ళు అలాగే వర్షిప్ చేస్తున్నారు ఇప్పటికీను. ఐడియల్ ఆఫ్ డ్యూటీ, అంటే వీళ్ళ ఆ కర్తవ్యం యొక్క ఐడియల్ అనే దాన్ని ఈ పీపుల్ ఏమో మొదలు పెట్టాక దాన్నే ధర్మం అన్నారు. విచ్ ఈజ్ అన్క్వశ్చనబ్లీ ద స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ దట్ రిలీజన్. హిందూ మతంలో అది చాలా స్ట్రాంగ్ పాయింట్. దే హెల్డ్ దట్ మెన్ వర్ బోర్న్ ఇన్ ద డిఫరెంట్ క్యాస్ట్ అకార్డింగ్ టు దేర్ డెజర్ట్స్, అంటే మనుషులు రకరకాల క్యాస్ట్లో వాళ్ళ యొక్క దీన్ని బట్టి పుడతారు. That whosoever a man was born, it was his duty to carry on the dharma of his caste. ఆ క్యాస్ట్ ధర్మాన్ని, వాళ్ళు ఏ క్యాస్ట్ లో పుడితే వాళ్ళ క్యాస్ట్ ధర్మాన్ని నిర్వర్తించాలి. అండ్ టు రైజ్ అవుట్ ఆఫ్ ది he must be so exceptional that for a long time such a thing was almost unknown. అంటే అండ్ టు రైజ్ అవుట్ ఆఫ్ ఇట్, అందులోంచి బయటపడడం మాత్రం చాలా కష్టం అనమాట. అందుకని సో ఎక్సెప్షనల్ దట్ ఫర్ ఏ లాంగ్ టైం, అలాంటిది ఇది తెలియకుండా జరిగింది. అంటే ఇలాగే ఇది అన్నోన్ అనమాట. అంతకు ముందు చాలా కాలం వాళ్ళు ఏమని ఈ ధర్మము అన్నదంతా లేకుండా జీవించారు. దే వర్షిప్డ్ లా, వాళ్ళు లానేమో పూజించారు. అండ్ లా అండ్ ఆర్డర్ అండ్ డిడ్ నాట్ అప్రూవ్ ఆర్ కంటెంట్ యాజ్ అప్లైడ్ టు ఎన్విరాన్మెంట్, అంటే పరిసరాలకు సంబంధించి వాళ్ళు ఏమీను ఆ లాని వాళ్ళు వాళ్ళ యొక్క అసంతృప్తిని అప్లై చేయలేదు. కానీ టాట్ దట్ ద వే టు గాడ్ వాజ్ టు యూస్ టు ద అట్మోస్ట్ ద కండిషన్స్ ఇన్ విచ్ ఎ మ్యాన్ ఫౌండ్ హిమ్సెల్ఫ్. భగవంతుడికి మార్గం వ్యక్తి తాను కనుక్కున్న మార్గాల్లోనే అని చెప్పారు. ఇఫ్ హీ డిడ్ దాట్, ఆయన ఆ విధంగా చేస్తే ఆ కండిషన్స్ అన్నీ కూడా బర్త్ టు బర్త్, అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఏదేమైనా దే ఆల్వేస్ సెడ్, వాళ్ళు ఏమన్నారంటే
the door to God was open to a man from any caste if he lived rightly. అంటే వాళ్ళు హిందువులు ఏం చెప్తున్నారు, ఏ వ్యక్తి అయినా ధర్మబద్ధంగా జీవిస్తే భగవంతుడి యొక్క ఆ డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి వాళ్ళకి. నార్ సీకింగ్ టు బెటర్ హిస్ ఆపర్చునిటీస్ బై స్ట్రైఫ్, లేకపోతే తన యొక్క అవకాశాలు సంఘర్షణ వల్ల మాత్రం పెరగవు, బట్ బై డూయింగ్ హిస్ ధర్మ టు ద అట్టర్మోస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లైఫ్ టు విచ్ గాడ్ హ్యాడ్ కాల్డ్ హిమ్. అంటే ఆయన యొక్క స్థితిని బట్టి తన ధర్మాన్ని నిర్వర్తించడం వల్లే వాళ్ళు డోర్ ఆఫ్ గాడ్ తెరిచి ఉంటుంది అని చెప్పబడ్డాయి. టు ద వెరీ డివోషనల్ మైండ్ దట్ వుడ్ సీమ్ కోల్డ్ అండ్ సైంటిఫిక్, అంటే బాగా భక్తిపూర్వకంగా ఉన్న మనస్సుకి ఏదైతే అంటే కోల్డ్ అంటే అదేమీ పెద్ద ఇమోషన్స్ లేకుండా సైంటిఫిక్ గా, అండ్ పర్హాప్స్ ఇట్ వాస్ అలాగే ఉండేది. బట్ వెన్ ద డివోషనల్ రే బిగాన్ టు ఇన్ఫ్లుయెన్స్, ఎప్పుడైతే ఈ భక్తితో ఉన్న రే దాన్ని ప్రభావితం చేసిందో, ద వరల్డ్ దేర్ కేమ్ ఏ గ్రేట్ చేంజ్, పెద్ద మార్పు వచ్చింది. అండ్ ద వర్షిప్ ఆఫ్ ద సెకండ్ పర్సన్